హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ICSIL అనమాట, ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్. ఇదైతే మనకి 583 ఫీల్డ్ సూపర్వైజర్స్ అండ్ మీటర్ రీడర్స్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 7th March 2023 అయితే స్టార్ట్ అయింది. ఇంకా 10th March 2023 లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి డీటెయిల్డ్ జల్ బోర్డులో అయితే వీళ్ళని డిప్లాయ్ చేయడం కోసం అయితే ఈ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మీటర్ రీడర్స్ వచ్చేసరికి 486 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమం 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అనమాట. పర్సంటేజ్ ఏమీ అవసరం లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా 18 to 30 years అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేయొచ్చు. అలాగే మనకి శాలరీ వచ్చేసరికి 20,357 రూపీస్ అయితే ఇచ్చారు. ప్లస్ EPF అండ్ ESI అప్లికబుల్ అయితే అవుతాయి. మనకి ఇక్కడ ఈ వాటర్ మీటర్స్కి సంబంధించి వాటర్ రీడింగ్ తీసుకోవటము, ఇంకా ఇమేజ్ క్యాప్చరింగ్, ఇంకా అదర్ వర్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్స్ ఇదైతే 97 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. 21 to 35 years అప్పర్ ఏజ్ అనమాట. 22,146 ప్లస్ EPF అండ్ ESI అయితే మనకి కన్సాలిడేటెడ్ పే అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఇవన్నీ సూపర్వైజింగ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ మనకి 1,000 రూపీస్ అయితే మనం జాయినింగ్ టైంలో అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా దీనికి ఎగ్జామినేషన్ కానీ ఇంకా అప్లికేషన్ ఫీజు కానీ ఏం లేదనమాట. ఎగ్జామ్ కూడా లేదు. మార్క్స్ పర్సంటేజ్ ఆధారంగా అయితే వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసి అవసరమైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లై ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ మీటర్ రీడర్ సపోజ్ తీసుకుంటే ఇక్కడ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా దీని మీద క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది. 18 years మినిమం అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 60 years అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ 0. ఇక్కడైతే మనకి అప్లై లింక్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. ఇక నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ కార్డులో ఎలాగో మీ నేమ్ ఉందో ఆ రకంగా ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ ఇయర్, మంత్, డే అలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ID ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి రెండు కూడా వెరిఫై అయితే చేసుకొని మనం సైన్అప్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం సైన్అప్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే చేసాము. ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మనకి ఫోన్కి అయితే SMS అయితే వచ్చింది. ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట అప్లికేషన్ ఆన్లైన్ కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాం. మన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. మనకి ఇక్కడ మేనేజ్ ప్రొఫైల్ అని వచ్చింది. మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అప్డేట్ ప్రొఫైల్, మీ యొక్క ప్రొఫైల్ అయితే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా లాగౌట్ అవ్వచ్చు. సింపుల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. మనం ఇచ్చినటువంటి నేమ్ ఇవన్నీ వచ్చాయి అనమాట. డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID వచ్చాయి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. అలాగే మీ యొక్క స్పౌజ్ నేమ్, మ్యారీడ్ వాళ్ళు అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తుంటే అదైతే మెన్షన్ చేయాలి. డిస్ట్రిక్ట్, సపోజ్ ఇలాగా డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. STD కోడ్తో సహా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ 040 హైదరాబాద్. అలాగే ఫోన్ నెంబర్, అలాగే ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 2 MB వరకు, JPG లేదంటే PNGలో అనమాట. అలాగే ఇక్కడ సిగ్నేచర్ 2 MB వరకు అయితే మనం JPGలో PNGలో అప్లోడ్ చేయాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అయితే KYCలో ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. ఇక్కడ మనం ఆధార్ అప్లోడ్ అయితే చేయాలి, స్కాన్ కాపీ. అలాగే పాన్, ఇక్కడ మనకి పాన్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే పాన్ నెంబర్లో మీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ పాన్ కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 2 MB వరకు JPGలో లేదంటే PNGలో ఇవైతే అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి హై స్కూల్ టు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. మీకు సపోజ్ ఇక్కడ 10th class
ఫస్ట్ ఇక్కడ సెకండరీ స్కూల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 10th క్లాస్, అదే బోర్డు మీరు ఏ బోర్డు చదివారో ఇయర్ ఆఫ్ పాసింగ్, స్ట్రీమ్ అనమాట. అంటే 10th వచ్చేసరి జనరల్, అలాగే ఇంటర్మీడియట్ వాడికి అయితే సైన్స్, కామర్స్ అవి అయితే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఇవ్వాలి. అదైతే మనం డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట పీడిఎఫ్లో. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక ప్లస్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఓన్లీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, లేదంటే 10th విత్ ఇంటర్ సైన్స్ గ్రూప్, లేదంటే 10th ఇంటర్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇదైతే తీసుకోవచ్చు. ఇక్కడ బోర్డు మెన్షన్ చేయాలి. ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ స్ట్రీమ్, పర్సంటేజ్, అలాగే ఇంకా ప్లస్ మార్క్ పెట్టేసి మనం గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడ అలాగే అయితే మనం అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. దాన్ని బట్టి మనకి ఏ పోస్ట్కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుందో అవైతే మనకి నెక్స్ట్ అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఏ ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అయితే మెన్షన్ చేయాలి. నో అయితే కనుక అవసరం అయితే లేదనమాట. ఇంకా మీరు ICSILలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. మీ యొక్క కేటగిరీ జనరల్, ఓబీసీనా, SC STనా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇది టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ అప్డేట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికబుల్ జాబ్స్ మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. చేస్తే మనకి నేను ఇంటర్మీడియట్ ఇచ్చాను కాబట్టి నాకు ఇంటర్ బేస్డ్ మీటర్ రీడర్ ఒకటే వచ్చింది. మీరు గ్రాడ్యుయేషన్ కూడా ఇస్తే మీకు ఫీల్డ్ సూపర్వైజర్ కూడా ఇక్కడైతే చూపించేది. అప్పుడు మీరు దేనికైనా కూడా ఈ రెండింటికి కూడా అప్లై చేయొచ్చు, లేదంటే దేనికైనా ఏ ఒక్కదానికైనా మీరు ఇలాగ అప్లై అయితే చేయొచ్చు అనమాట. నేను అప్లై అని క్లిక్ అయితే చేసాము. ఇలాగైతే వచ్చింది. మనం ఇక్కడ ఈ టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే బటన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేసాము. ప్రెస్ చేయడం మనకు అప్లైడ్ అని వచ్చింది. ఇక్కడ పోస్ట్ అయితే అప్లై అయితే చేసేసామన్నమాట. ఇక్కడ అప్లైడ్ పోస్ట్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే మనకి మనం దేనికి ఏ పోస్ట్కి అప్లై చేసామో అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకి అపాయింట్మెంట్ లెటర్ వస్తే కనుక ఇక్కడ చూపిస్తుంది. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర పెట్టుకుంటే మనం లాగిన్ అయిపోతే మనం ఇదైతే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ICSIL 583 మీటర్ రీడర్ అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.